సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. అమెరికా సగటు ఇండియన్ డాలర్ డ్రీమ్ కు కేర్ ఆఫ్ అడ్రస్. గత కొన్ని దశాబ్దాలుగా ఆ కలను నిజం చేసుకునేందుకు లక్షలాది మంది భారతీయులు శ్వేత సౌధం ముందు వాలిపోయారు. తమ కలను సాకారం చేసుకున్నారు కూడా. కానీ ఇప్పుడు ఆ భారతీయుల ఆ కలల సౌధం ట్రంప్ రూపంలో కుప్పకూలుతోంది. నిమిషానికో నిబంధన, రోజుకో చట్టం తీసుకొస్తూ సగటు భారతీయుని ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. దీంతో అమెరికా అంటేనే అమెరికానా అనేలా చేస్తున్నారు. దీనికి నిదర్శనం ఈ ఏడాది జరిగిన డిపోర్టేషన్ల సంఖ్య. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికాలో సగటి భారతీయుడి జీవితం బిక్కుబిక్కుమంటూ గడుస్తోంది. ఇండియన్ల పరిస్థితే కాదు, అక్కడుంటోన్న అన్ని దేశాల వారి పరిస్థితి ఇదే. అయితే మనది కొంచెం ఎక్కువ. దినదిన గండం, నూరేళ్ల ఆయుషులా ఎప్పుడు ఏ చట్టంతో కొడతాడో, ఏ రూలును జులిపిస్తాడో, ఏ వైపు నుంచి వేటు వేస్తాడోనన్న చందంలా మారింది అమెరికాలో నివసిస్తోన్న విదేశీయుల పరిస్థితి. ఓ రోజు H1B అంటాడు, మరో రోజు విద్యార్థులపై పడతాడు, ఇంకో రోజు పన్నులు అంటాడు. ఇలా బతుకు తెరువు కోసం వెళ్లిన విదేశీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు ట్రంప్ అన్న. ఇలా ఏదో ఒక కారణం చెప్పి అక్కడి నుంచి బలవంతంగా పంపించేస్తున్నాడు. ఈ సందర్భంగా డిపోర్టేషన్ కి సంబంధించి ఓ భయంకరమైన న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయుల సంఖ్య. ఈ ఒక్క సంవత్సరమే అక్రమంగా ఉన్నారంటూ 3258 మంది భారతీయుల్ని అమెరికా బహిష్కరించిందన్న వార్త కలకలం రేపుతోంది. 2025 జనవరి 1 నుంచి నవంబర్ 28 వరకు జరిగిన డిపోర్టేషన్ల సంఖ్య ఇది. 2024తో పోలిస్తే ఈ ఏడాది బహిష్కరణల సంఖ్య 2 రెట్లు అధికంగా ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం. 2009 తర్వాత నమోదైన అత్యధిక వార్షిక సంఖ్య కూడా ఇదే. దీనిపై అమెరికన్లే తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో అగ్రరాజ్యం అతి చేస్తోందని సగానికి పైగా అమెరికన్లు అభిప్రాయపడినట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలో వెల్లడైంది. రాజ్యసభలో మంత్రి రామ్జీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ గణాంకాలను వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం ప్రకారం బహిష్కరణకు గురైన వాళ్లంతా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వాళ్ళు, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయిన వాళ్ళు, అలాగే ఏ డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో నివాసం ఉంటున్న వారు లేదా నేర నిర్ధారణ జరిగిన వాళ్ళు. దీనిపై ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది అక్టోబర్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో సగానికి పైగా అమెరికన్ పెద్దలు ట్రంప్ ప్రభుత్వం బహిష్కరణల విషయంలో పరిధి దాటి ప్రవర్తిస్తోందని నమ్ముతున్నారట. అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలా అని అడిగినప్పుడు కేవలం 31% మంది మాత్రమే అవును అని చెప్పారు. సగానికి పైగా ప్రజలు కేవలం కొందరిని మాత్రమే బహిష్కరించాలని నిర్భయంగా చెప్పారు. ఈ డిపోర్టేషన్లపై వ్యతిరేకత మార్చి నుంచి అక్టోబర్ మధ్య 9% పెరగటం గమనార్హం. మరింత ఆశ్చర్యకరంగా ఈ మార్పు అటు రిపబ్లికన్లలో ఇటు డెమోక్రాట్లలో కూడా కనిపించడం. అంటే ప్రతిపక్షంలోనే కాదు, అధికార పక్షంలోనూ ఈ అభిప్రాయం ఉందన్నమాట. ఈ సర్వేను మరింత డీటెయిల్డ్గా చూస్తే మార్చిలో కేవలం 13% మంది రిపబ్లికన్లు ప్రభుత్వం అతి చేస్తోందని భావించగా అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 20%కి చేరింది. డెమోక్రాట్లలో ఈ అభిప్రాయం 86%కి పెరిగింది. రిపబ్లికన్లలో ఎక్కువ శాతం మంది ఇప్పటికీ అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని కోరుకుంటున్నారు. వీరిలో వైట్ రిపబ్లికన్లు అత్యధికంగా ఉండగా సుమారు 40% మంది ఆసియా రిపబ్లికన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. డెమోక్రాట్లలో కేవలం 8% మంది మాత్రమే అందరినీ పంపించేయాలని కోరుకోగా 16% మంది బ్లాక్ డెమోక్రాట్లు అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని కోరారు. హిస్పానిక్ వర్గానికి చెందినవారు, అంటే 2 పార్టీల్లోనూ ఎవరినీ బహిష్కరించకూడదని కోరుకుంటున్న వారిలో అధికంగా ఉన్నారు. మార్చి నుంచి అక్టోబర్ వరకు బహిష్కరణల విషయంలో ట్రంప్ అతి చేస్తున్నాడనే సాధారణ ఆందోళన 2 పార్టీల్లోనూ పెరిగినప్పటికీ వ్యక్తిగత ప్రభావం పట్ల ఆందోళన అంతగా పెరగలేదు. మార్చిలో 27% డెమోక్రాట్లు తమ ఇమిగ్రేషన్ లేదా సిటిజన్షిప్ స్టేటస్తో సంబంధం లేకుండా తమకు, తమ కుటుంబ సభ్యుడికి లేదా స్నేహితుడికి బహిష్కరణ ముప్పు ఉందని ఆందోళన చెందారు. అక్టోబర్కు వచ్చేసరికి ఇది 40% కంటే ఎక్కువ పెరగటం గమనార్హం. రిపబ్లికన్ రెస్పాండెంట్లు మాత్రం ఏడాది పాటు తమ నిర్ణయాల్లో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నారు. మార్చి, అక్టోబర్ రెండింటిలోనూ కేవలం 10% మంది మాత్రమే ఈ విషయాన్ని చెప్పారు. హిస్పానిక్ వ్యక్తుల్లో 50% కంటే ఎక్కువ మంది తమ ఫ్రెండ్స్ డిపోర్టేషన్కి గురవుతారేమోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే తమ ప్రాంతాల్లో ఇమిగ్రేషన్ అధికారులు దాడులు లేదా అరెస్టులు చేస్తున్నారని 60% మంది హిస్పానిక్ ప్రజలు తెలిపారు. ఆసియన్లలో ఈ సంఖ్య 47%, బ్లాక్ పీపుల్లో 39%, వైట్ పీపుల్లో 38%గా ఉంది.